ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం నుంచి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుల జ్యోతి కింద ఆఫీసులో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాల నాయకులు, న్యాయవాదులు జేఏసీ, వివిధ జిల్లాల్లో ఏర్పడిన ఉద్యమ సంఘాల వారి నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉద్యమకారులను గుర్తించడానికి 4 రకాల ప్రతిపాదనల కమిటీ సిద్ధం చేస్తుంది. వాటిలో తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉద్యమంలో గాయపడిన వారికి 2వ కేటగిరీగా తీసుకోవాలని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారు, అరెస్టులు అయిన వారు, తెలంగాణ ఉద్యమ కేసులు అయిన వారి నుంచి 3వ కేటగిరీగా తీసుకోవాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని 4వ కేటగిరీగా తీసుకోవాలని ప్రతిపాదించారు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక జరుగుతుందని కమిటీ తెలిపింది. గత ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే సహాయం అందించారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి కేరళ నుంచి రాగానే కమిటీ నిర్ణయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.